పండితుని వినయం. అనగనగా ఒక ఊరు. ఆ ఊరి పేరు సీతాపురం. ఆ గ్రామంలో మాధవయ్య అనే భూస్వామికి మంగళుడనే కొడుకు ఉండేవాడు. వాడు చాలా తెలివైనవాడు, అన్ని విద్యలలోనూ ఆరితేరినవాడు. అందువల్ల వాడికి తండ్రి చేసే వ్యవసాయము, వడ్డీ వ్యాపారం పట్ల ఏమాత్రం ఆసక్తి ఉండేది కాదు. మంగళుడికి చెప్పలేనంత అహంకారం మాత్రం ఉండేది. తన ఇంటి పాలేళ్ళని, ఇంటికి అప్పుకు వచ్చిన పేద రైతుల్ని, సీతాపురంలో చదువురాని వాళ్ళని ఏదో వంకగా పలకరించి పాపం చిన్నబుచ్చుతూ ఉండేవాడు. మాధవయ్య ఎన్నోసార్లు అది తగదని కొడుక్కి చెప్పి చూశాడు. అందరితోనూ శత్రుత్వం తెచ్చుకుంటే ఊళ్ళో బ్రతకడం కష్టమైపోతుంది అని కొడుక్కి ఎన్నోసార్లు చెప్పి చూశాడు. దానికి మంగళుడు ఏమనేవాడంటే, పండితుడైన వాడికి తన పాండిత్యం ప్రదర్శించుకోవాలని ఉంటుంది నాన్న. ఆకాశంలో వెలిగే సూర్యభగవానుడిలాగా పండితుడైన వాడు కూడా మహా తేజస్వి. సామాన్యుడు ఎండవేడిమికి తట్టుకోలేడని సూర్యుడు తన ప్రతాపాన్ని చూపటం మానేస్తాడా ఏంటి? అలాగే పండితుడు కూడా. సూర్యుడి వేడిమి వల్లనే మనకు పంటలు, ఫలాలు వస్తున్నాయి, వానలు కూడా పడుతున్నాయి. అదేవిధంగా నా పాండిత్యం ఉపయోగించే వారికి ఉపయోగపడుతూ ఉంటుంది అంటూ ఉండేవాడు. ఇందుకు మాధవయ్య, సరేలే, నువ్వు చెప్పింది బాగానే ఉంది. ఊరంతా నీ కారణంగా మన కుటుంబానికి ఎదురు తిరిగితే మనకు నిలువ నీడ కూడా లేకుండా పోతుంది అన్నాడు. సరేలే, నేనేమీ అంత తెలివి తక్కువ వాడిని కాదు నాన్న. మన ఊళ్ళో అందరికంటే ధనికులైన కనకయ్య, రత్నగుప్తుడు, వరహాల శెట్టి నాకు చాలా మిత్రులే. సీతాపురం గ్రామాధికారి మహానందుడు ఊరికల్లా పెద్ద వస్తాదు. భీమన్న నేనంటే ప్రాణాలు ఇస్తాడనుకో. ఈ 5గురు పంచభూతాల్లాగా నన్ను ఆదుకుంటూనే ఉంటారు. కాబట్టి మనమెవ్వరము ఏమీ బాధపడాల్సిన పని లేదు, మనల్ని ఎవ్వరూ ఏమీ చేయను లేరు అన్నాడు మంగళుడు. సరే, మాధవయ్య బాధగా, ఈ 5గురు పరమ దుర్మార్గులు, వీళ్ళ గురించేనా నువ్వు చెప్పేది? ఎదుటి వారిని బాధ పెట్టి వాళ్ళు ఆనందిస్తూ ఉంటారు. వీళ్ళతో వెన్నాళ్ళు వేకగలవు అని అడిగాడు తండ్రి. వాళ్ళు పరమ దుర్మార్గులే కావచ్చు నాన్న. అయినా ఊరంతా కలిసి వాళ్లను ఏమీ చేయలేదు కదా. కానీ వాళ్ళు తలుచుకుంటే మనల్ని కూడా ఏమైనా చేయగలరు. అందుకే నేను వాళ్ళతో స్నేహం చేస్తున్నాను. నా వంటి మహాపండితుడు వాళ్ళలో లేని గుణాలు ఉన్నట్టు చెప్పి పొగుడుతుంటే వాళ్ళు చాలా సంతోషిస్తారు తెలుసా. అలా సంతోషించే కదా నాకు మిత్రులయ్యారు. వాళ్ళని ఇంకా సంతోషపెట్టాలనే నేను నా పాండిత్యంలో ఇతరులను బాధిస్తున్నాను అన్నాడు మంగళుడు. తన కుమారుడు దుష్టుల స్నేహంలో పడి దుష్టుడైపోతున్నాడని మాధవుడికి అర్థమయ్యింది. ఆయన ఈ విషయం గురించి చాలా ఆలోచిస్తూ బాధపడసాగాడు. మంగళుడి మేనమామ చుట్టం చూపుగా వాళ్ళ ఇంటికి వచ్చాడు. 1-2 రోజులే ఆయనకు మేనల్లుడి ధోరణి అర్థమైపోయింది. ఆయన మాధవయ్యతో, నేను మంగళుడికి నా కూతుర్ని ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నాను. వాడిలో అన్నీ మంచి లక్షణాలే, ఒక్క అహంకారం తప్ప. నా మాట విని వీడిని గంగాపురంలోని రంగనాథ పండితుడి వద్దకు పంపించు. కొడుకు అహంకారం తగ్గించడానికి ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాడు మాధవయ్య. వెంటనే మంగళుణ్ణి పిలిచి, గంగాపురంలో రంగనాథుడిని మహాపండితుడు ఉన్నట్ట, వెళ్ళి ఆయనను ఓడించి మన ఊరికి మంచి పేరు తీసుకురాగలవా అని అడిగాడు. ఇక సరి మంగళుడు సరేనని వెంటనే బయలుదేరి గంగాపురం చేరుకొని రంగనాథుడి ఇంటికి వెళ్ళాడు. తీరా చూస్తే ఆ ఇల్లు అతి సాధారణంగా ఉంది. రంగనాథుడు కూడా ముతక బట్టలు కట్టుకుని సామాన్యంగా కనిపించాడు. ఆయన భార్య వంటి మీద ఆభరణాలు కూడా లేవు. ఏదో అట్టహాసంగా తన ఇంటికి వచ్చిన మంగళుణ్ణి రంగనాథుడు ఎంతో వినయంగా పలకరించి వచ్చిన పని అడిగి తెలుసుకొని, నీ ముఖంలోని తేజస్సు నీవు మహాపండితుడివని చెబుతుంది. నువ్వు చదివిన కావ్యాలు, వ్యాకరణలు, గ్రంథాలు ఏంటో చెప్తావా అన్నాడు చిన్నగా నవ్వుతూ.
మంగళుడు వాటి గురించి చెప్పగానే, ఇంత చదివిన నీతో నేను పోటీ పడగలనా? నీ గొప్పతనాన్ని నేను అంగీకరిస్తున్నాను. నువ్వు నా ఇంట్లో 4 రోజులుండి నువ్వు చదివిన వాటి వివరణ చెబితే విని సంతోషిస్తాను అన్నాడు రంగనాథుడు. పోటీ లేకుండా లభించిన గెలుపు కంటే పోటీలో ఓటమికి నేను ఇష్టపడతాను. మనం పోటీ పడవలసిందే అన్నాడు మంగళుడు పట్టుదలగా. సరే సరే, ఎలాగూ నువ్వు 4 రోజుల పాటు నా ఇంట్లో ఉంటావు కదా, ఆ తర్వాత 5వ రోజున మనం కలిసి పట్నం వెళదాం. అక్కడ జమీందారు నాగరాజు గారి ఆస్థాన పండిత పదవికి పోటీ జరుగుతుంది. నాకు ఆహ్వానం వచ్చింది. నాతో పాటు నువ్వు కూడా వచ్చి ఆ పోటీలో పాల్గొనవచ్చు. ఈ విధంగా నీ కోరిక తీరుతుంది అన్నాడు రంగనాథుడు. మంగళుడు దానికి ఎంతో సంతోషించిపోయి, ఎందుకంటే అక్కడ ఒక్క రంగనాథుడినే కాక మరెందరో పండితుల్ని ఓడించి తన ప్రతిభను నిరూపించుకోవచ్చునని చెప్పి అనుకున్నాడు. మంగళుడు రంగనాథుడి ఇంట 4 రోజులు ఉన్నాడు. రంగనాథుడి భార్య వాడిని సొంత అక్కలాగా ఆదరించి భోజనం పెట్టేది. రంగనాథుడి పిల్లలిద్దరూ బాగా చిన్నవాళ్ళైనా సత్ప్రవర్తనతో వాడికి మర్యాదలు చేసేవారు. రంగనాథుడు మంగళుడు రోజు సాహిత్య గోష్ఠి చేస్తూ ఉండేవారు. రంగనాథుడు సామాన్యుడు కాదని మంగళుడికి అర్థమైపోయింది. అయితే రంగనాథుడు దేనికి మంగళుణ్ణి ఖండించకపోవడంతో వాడికి మనసులో రంగనాథుడు లోతుగా నాతో చర్చించడానికి భయపడుతున్నాడంటే ఆయనది మిడిమిడి జ్ఞానమే కావచ్చు అనిపించేది. అయితే రంగనాథుడి గురించి మరొక విషయం కూడా మంగళుడికి ఏమీ అంతుపట్టలేదు. ఒకసారి రంగనాథుడి ఇంటికి ఒక రైతు కూరగాయలు తెచ్చి ఇచ్చి, అయ్యా, నా పొలంలో పండిన ఈ పంట మీ ఇంటి పంటగా మారితే దానికి నా జన్మ సార్థకత అన్నాడు. దీనికి రంగనాథుడు నవ్వి, మనిషికి తిండి పెట్టేది చదువు కాదు, నీ వంటి రైతు. నా వంటి వాళ్ళ ప్రాణం నిలబెట్టే నీవు నన్ను సృష్టించిన ఆ బ్రహ్మదేవుడి కంటే గొప్పవాడివి అని రైతును మెచ్చుకుని పంపేశాడు. ఈ విధంగా ఎందరో సామాన్యులను రంగనాథుడు తనకంటే గొప్పవాళ్ళని మెచ్చుకోవటం మంగళుడికి నచ్చలేదు. పట్నానికి ప్రయాణమై వెళ్ళే రోజున వాళ్ళు సామాను 2 మూటలు కట్టారు. మూటలు బరువుగా ఉన్నాయి. వాటిని పడవ రేవు దాకా మోయడానికి వేరే మనిషి కావాల్సి వచ్చాడు. మామూలుగా వచ్చే పనివాడు వంట్లో బాగుండలేక ఎవరో కొత్తవాడిని పంపించారు. ఆ కొత్తవాడికి చిరాకు ఎక్కువ. గొనుక్కుంటూనేవాడు మూటలు నెత్తి మీద పెట్టుకున్నాడు. వాడి వెనుకని మంగళుడు రంగనాథుడు నడక ప్రారంభించారు. రంగనాథుడి ఇంటికి పడవ రేవు చాలా దూరం. పడవకు సమయం మించిపోతే మరొక పడవ దొరకదని రంగనాథుడు మూటలు మోసేవాడిని త్వరగా నడవమని హెచ్చరించాడు. దానికి వాడు చిరాగ్గా, ఈ పొద్దు ఇంత టెండలో మూటలు నా నెత్తిన పెట్టుకుని నడవడం ఎంత కష్టమో తెలుసా అని రంగనాథుడిని కసిరాడు. వాడేమన్నా ఊరికే మోస్తున్నాడా? డబ్బు తీసుకొని మూటలు మోసేవాడికి అంత అహంకారం ఏమిటి అని మంగళుడు మండిపడబోయాడు. రంగనాథుడు అతన్ని వారించి, మూటలు మోసేవాడితో, అవునాయనా, మా వల్ల కాని పని నువ్వు చేస్తున్నావు. కానీ ఆలస్యమైతే పడవ వెళ్ళిపోతుంది కదా, అప్పుడు నీ శ్రమ నా శ్రమ కూడా వృధా అవుతుంది. ఆతృతలో నిన్ను తొందర పెట్టానేమో అనుకో, క్షమించు. నీకు కష్టం లేకుండా వెళదాం, ఆ పైన మన అదృష్టం అన్నాడు. ఏమనుకున్నాడో, మూటలు మోసేవాడు నడక వేగం హెచ్చించి సమయానికి పడవ రేవుకు చేరుకున్నాడు. పడవ నడిపేవాడు రంగనాథుణ్ణి చూస్తూనే చేతులు జోడించి, నమస్కారం అయ్యా, తమరు వస్తున్నారని కబురు తెలిపేగానే పడవను సిద్ధం చేశాను. ఇంకా కాసేపు ఆపాను కూడాను. శ్రీరామచంద్రుడి కోసం గుహుడిలాగా తన రాక కోసం ఎదురుచూస్తూ ఉన్నాను అన్నాడు. అంత మాట అనకు. ఈ దరి నుంచే ఆదరి చేర్చే నీ విద్య ముందు నా విద్య ఏపాటిది అంటూ వాడిని మెచ్చుకొని పడవ ఎక్కాడు రంగనాథుడు. ఇదంతా మంగళుడికి నచ్చలేదు. అయినా ఏమీ అనకుండానే తను పడవ ఎక్కాడు. పడవలో తెలిసిన వారందరికీ నాకంటే గొప్ప పండితుడు అని మంగళుని గురించి రంగనాథుడు చెప్పాడు. పడవ పట్నం చేరుకునేసరికి రేవులో జమీందారు నాగరాజు పంపగా వచ్చిన దివాను ఎదురొచ్చి రంగనాథుడితో, అయ్యా, జమీందారు గారు స్వయంగా రావాలనుకుని పని ఒత్తిడి వల్ల రాలేకపోయారు.
అన్ని ఏర్పాట్లు నన్ను చేయమని చెప్పారు. వారికి తమ దీవెనలు నా ద్వారా పంపగలరు అన్నాడు. రంగనాథుడు నవ్వి, నా బదులు మహారాజు పడవలో వచ్చుంటే నాగరాజు ఎన్ని పనులున్నా మానుకొని రాగలడు. ఎందుకొచ్చిన మాయమాటలు? పండితులను గౌరవించటం భోజుడికి ఆంధ్రభోజుడికి చెల్లింది. పులి చర్మం కప్పుకుంటే నక్క పులైపోగలదా? నాగరాజుకు అంతస్తుల పట్టింపు ఎక్కువ. నా వంటి పేదవాణ్ణి స్వయంగా వచ్చి ఆహ్వానించడులే. తనకు దీవెనలు కావాలంటే మాత్రం స్వయంగా రావాలని చెప్పు అన్నాడు దివానుతో. ఈ మాటలు విని మంగళుడు ఆశ్చర్యపడ్డాడు. రంగనాథుడిలో అహంకారం అంటూ ఉన్నదని అంతవరకు వాడికి తెలియదు. ఏం జరుగుతుందోనని వాడు భయపడ్డాడు. కానీ దివాను మారు మాట్లాడకుండా వాళ్ళిద్దరికీ విడిది ఏర్పాటు చేశాడు. మరికొంతసేపటికి జమీందారు స్వయంగా విడిదికి వచ్చి రంగనాథుడిని మన్నించమని అడిగాడు. రంగనాథుడు మౌనంగా తల ఊపి ఊరుకున్నాడు. జమీందారు వెళ్ళిపోయిన తర్వాత మంగళుడు ఆశ్చర్యంగా రంగనాథుడిని అడిగాడు, మిమ్మల్ని పొగిడే సామాన్యుల్ని కూడా మీరు తిరిగి పొగిడారు. ఒక మూటలు మూసేవాణ్ణి మిమ్మల్ని ఈసడిస్తే కోపగించుకోకుండా మన్నించమని అడిగారు. జమీందారు పట్ల మీ ప్రవర్తన నాకు కేవలం అహంకారంలాగా కనిపిస్తుంది. ఆయన నిర్వహించే పోటీలో ఓటమిని కోరి మీరు ఈ పని చేస్తున్నారా అని అడిగాడు. రంగనాథుడు తల అడ్డంగా తటాయించి, పండితుడైన వాడు తనకంటే తక్కువ వారిని వినయ విధేయతలతో గౌరవించాలి. తనను శాసించగల గొప్పవారిని, తనకు ప్రయోజనకరంగా ఉండేవారిని అహంకారంతో శాసించాలి. నేను అదే చేశాను అన్నాడు. అలా ఎందుకు చేయాలి అని ప్రశ్నించాడు మంగళుడు. తన పాండిత్యంతో గొప్పవాళ్లను శాసించగలిగినప్పుడే ఆ పాండిత్యం గొప్పదవుతుంది. జరగబోయే పోటీలో నేను వినయంతో కాక పాండిత్యంతో విజయం సాధించాలనుకుంటున్నాను. జమీందారు పట్ల వినయంగా ఉంటే అప్పుడు పోటీలో గెలిచినా నాకు తృప్తి ఉండదు అన్నాడు. నా పాండిత్య బలంతో జయించాలనుకున్నప్పుడు నేను ఈ పద్ధతిలోనే మసలాలి కదా మరి అన్నాడు రంగనాథుడు. ఇది విన్న మంగళుడికి తన ప్రవర్తన గురించి సిగ్గుపడ్డాడు. పండితుడైన వాడు చేతకాని వాళ్లను సాధించటం మాని శక్తివంతుల్ని ఎదిరించలేకపోతే అతడు ప్రతిభావంతుడు కానేరడని, అదీ కాక రంగనాథుడు తన పట్ల అహంకరించకుండా గౌరవించాడంటే ఆయన తనను కూడా తక్కువ వాడిగా చూశాడని తనకు అర్థమైంది. ఇది గ్రహించాక మంగళుడిక పోటీలో పాల్గొనకుండా రంగనాథుడి వద్ద సెలవు పుచ్చుకొని సీతాపురం తిరిగి వెళ్ళిపోయాడు. అక్కడ మంగళుడు సామాన్యులను గౌరవిస్తూ గొప్పవారికి తల వంచకుండా కొత్త జీవితాన్ని ప్రారంభించి అచిరకాలంలోనే మంచి పేరు తెచ్చుకునేసరికి కొన్నాళ్లకు వాడు కూడా జమీందారు నుంచి ఆహ్వానం పొందేటంత గొప్పవాడైపోయాడు. కథ సమాప్తం. తరువాతి కథ దద్దమ్మ. చాలా కాలం క్రిందట ఒక గ్రామంలో నిరుపేద రైతు కుటుంబం ఒకటి ఉండేది. రైతుకు 3 కొడుకులు. మొదటి 2 తెలివైన వాళ్ళే, చురుకైన వాళ్ళు కూడాను. 3వ వాడు కైపాంగ్ మాత్రం ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ అన్ని పనుల్లోనూ మందకొడిగా ఉండేవాడు. ఇది చూసి అన్నదమ్ములిద్దరూ వాణ్ణి ఏమీ చేతకాని దద్దమ్మ అని పిలిచేవారు. తండ్రి కూడా తన 3వ కొడుకు దద్దమ్మ అయిపోయాడని, అప్రయోజకుడని వారించేవాడు. బాధపడుతూ ఉండేవాడు కూడా. కైపాంగు ఎన్నడూ తన సంగతి పట్టించుకునేవాడే కాదు. కానీ గ్రామంలో ఎవరిదైనా ఒక మేక కానీ గొర్రె కానీ తప్పిపోయిందంటే చాలు, దాన్ని వెతికి పట్టుకొని యజమానికి అప్పగించేంత వరకు వాడికి ఏమీ తోచేదే కాదు. తానే వాళ్ళకంటే ఎక్కువ ఆరాటపడిపోయేవారు. తమ్ముడి ఈ ప్రవర్తన చూసి అన్న తమ్ములిద్దరూ వాడిని ఇంట్లో నుంచి తరిమేశారు. చేసేది లేక తండ్రి నిట్టూర్చి ఊరుకున్నాడు. దిక్కుతోచని కైపాంగు దేశదిమ్మరై తిరుగుతూ ఉండేవాడు. దొరికినవి ఏ కాయో పండో తీసుకొని తింటూ ఉండేవాడు. దయతలిచి ఏ అమ్మాయినా ఇంత గంజి పోస్తే తాగుతూ ఉండేవాడు. ఏది దొరక్కపోతే పస్తులు కూడా ఉండేవాడు. ఇలా వాడు కాలం వెళ్ళబుచ్చుతుండగా ఒక గ్రామం వాళ్ళు దూరంగా ఎక్కడో ఉన్న ఒక కొండ గుహలో ముసలి సాధువు ఒక ఆయన ఉన్నాడని, ఆయనకు గొప్ప శక్తులున్నాయని చెప్పగా విన్నాడు. కయాంగా సాధువును వెతుక్కుంటూ పోగా ఒక గ్రామం తగిలింది.
ఆ గ్రామస్తులు వాళ్ళ పశువులు తిండి నీరు లేక మలమలమాడిపోతున్నాయి, పొలాలు బీళ్లు బారిపోతున్నాయి, చెరువులు ఎండిపోతున్నాయి. కారణం గ్రామానికి జలాధారంగా ఉండే ఏరు ఎండిపోయింది. ఎలాగైనా శక్తివంతుడైన సాధువు దర్శనం చేసుకొని గ్రామస్తులకు సాయపడాలని కైపాంగ్ అక్కడి నుంచి బయలుదేరాడు. వాడికి దారిలో ఒక కుగ్రామం తగిలింది. గ్రామానికి చివరగా ఉన్న ఒక పూరి గుడిసెలో ఒక పేదరాలు, చక్కని చుక్కలాంటి ఆమె కూతురు వాడికి కనిపించారు. సాధువు గురించి బోగట్టా చూస్తుంటే ఆవిడ కూతురు పుట్టు గుడ్డిదని కైపాంగ్ తెలిసింది. సాధువును ప్రార్థించి ఆ అమ్మాయికి చూపు తెప్పించాలని నిర్ణయించుకున్నాడు. కొన్నాళ్లకు వాడు ఎలా అయితేనేమి సాధువు ఉన్న గుహ దగ్గరికి చేరాడు. సాధువు వాడు వచ్చిన పని తెలుసుకొని, ఇంత ఉపకార బుద్ధి కలవాడు లోకంలో ఉన్నాడంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది, చేయవలసిందేమిటో వాడికి ఉపదేశించాడు. కైపాంగ్ అక్కడి నుంచి బయలుదేరి పస్తులతో అలమటిస్తున్న గ్రామం చేరి ఎండిపోయిన ఏరు పుట్టించోట వెతుక్కుంటూ బయలుదేరి వెళ్ళాడు. వెళ్ళగా ఒకచోట ఎత్తైన గుట్ట మీద నుంచి సన్నటి జలధార కిందికి జారుతూ కనిపించింది. వాడు మరికొంచెం ముందుకెళ్ళి అక్కడి దృశ్యం చూసి ఆశ్చర్యపోయాడు. గట్ట అవతల ఉన్న కొండ మీద నుంచి కిందికి దూకుతున్న జలపాతానికి అడ్డంగా కొన్ని ఏనుగులు పడుకొని ఉన్నాయి. ఆ కారణం వల్ల నీరు ఏటి వాగుకేసి రాకుండా మరొక వైపుగా ప్రవహిస్తుందని కైపాంగ్ గమనించాడు. ఏనుగులను ఎంత అదిలించినా బెదిరించినా కదలక మెదలక అక్కడే పడుకొని ఉన్నాయి. ఇది పని కాదని కైపాంగు అక్కడ దొరికిన ఎండు పుల్లలు ఆకులు పోగు చేసి గుట్టగా వేసి చెకుముకి రాయితో నిప్పు రాజేసి వాటికి అంటించాడు. అంతే, క్షణాల మీద అక్కడ లేచిన మంటలు పొగ చూసి ఏనుగులు బెదిరి అక్కడి నుంచి పారిపోయాయి. ఆ వెంటనే జలపాతంలో నీరు ఎప్పట్లాగా చాలుగుండా పారుతూ వచ్చి ఎండిపోయిన ఏటిని చేరింది. మరుక్షణం ఏటి నీరు ఊరంతా పరవళ్ళు తొక్కుతూ జలాధారం కోల్పోయిన కష్టాల పాలైన గ్రామం కేసి బయలుదేరింది నీరు. ఈ విధంగా సాధువు చెప్పిన ఉపాయం అమలు జరిపి కైపాంగ్ గ్రామస్తులకు జలాధారం కల్పించి గుడ్డి పిల్ల ఉన్న గ్రామానికి చేరాడు. ఆమె తల మీద 2 చేతులు పెట్టాడు. వాడి చేతులు తాకగానే గుడ్డి పిల్లకు చూపు వచ్చింది. ఇది చూసి తల్లి కూతురు పరమానందం చెందారు. ఈ విధంగా ఆ పిల్లకు కాబోయే భర్త తల తాకగానే ఆ పిల్లకు చూపు వస్తుందని, దాంతోపాటు సిరి సంపదలు ప్రాప్తిస్తాయని సాధువు చెప్పిన మాట నిజమైంది. పేదరాలు అప్పటికప్పుడే కైపాంగుకు తన కూతురుకు పెళ్లి చేసి ఇద్దరిని దీవించి సాగనంపింది. కైపాంగు భార్యతో స్వగ్రామానికి బయలుదేరాడు. అందరూ దద్దమగా భావించి ఈసరించిన కైపాంగు సాధించిన ఘనకార్యాలు క్షణాల మీద చుట్టుపక్క గ్రామాల్లో అంతా తెలిసిపోయింది. జనం దారి పొడుగునా వాడికి బ్రహ్మరథం పట్టారంటే నమ్మండి. ఇల్లు చేరిన కైపాంగును చూసి అన్నలిద్దరూ ఈర్ష్యతో కుమిలిపోతూ తలలు పట్టించుకున్నారు. అది గమనించిన కైపాంగు తండ్రి కొడుకులిద్దరితో తోబుట్టిన వాడన్న ప్రేమ లేకుండా ఇంతకాలం మీరు వాణ్ణి దద్దమ్మ కింద జమకట్టి ఇంట్లో నుంచి తరిమి పంపేశారు. మీరు స్వార్థపరులు, వాడు పరోపకారి అని చివాట్లు పెట్టి చిన్న కొడుకును కోడల్ని దీవించాడు. కథ సమాప్తం. తరువాతి కథ అత్తగారి కంచం. చుక్కపల్లి గ్రామంలో పండ్ల వ్యాపారం చేసే పరమేశం ఓసారి పని మీద పట్నం వెళ్ళి బావమరిది ప్రకాశం కొత్తగా అద్దెకు తీసుకున్న ఇల్లు వెతికి పట్టుకునేసరికి బాగా చీకటి పడిపోయింది. ప్రకాశం ఆ మధ్యనే పెళ్లి చేసుకొని కాస్త సౌకర్యంగా ఉండే ఇల్లు దొరకగానే భార్య భాగ్యాన్ని కాపురానికి తీసుకువచ్చాడు. పట్నంలో పరమేశానికి 4 రోజుల పని ఉంది. పనిలో పనిగా బావమరిది కొత్త కాపురాన్ని కూడా చూసిపోదాం అనుకున్నాడు. 1-2 సార్లు తట్టాక తలుపు తెరిచిన ప్రకాశం పరమేశాన్ని చూస్తేనే చిరునవ్వు నవ్వుతూ, రారా బావా రారా, ఇప్పుడే భోజనాలకు కూర్చున్నావు, కాళ్ళు కడుక్కొని వచ్చేసేయి అన్నాడు. అంతలో ప్రకాశం భార్య భాగ్య నీళ్ల చెంబుతో వచ్చి, ఇవిగో అన్నయ్య నీళ్లు అంటూ పరమేశానికి నీళ్లు చెంబు అందించింది. పరమేశం కాళ్ళు కడుక్కొని వంటగదిలోకి వచ్చి అక్కడ 3 కంచాల్లో భోజనం వడ్డించి ఉండటం చూసి
నేను వస్తున్నట్టుగా ముందుగానే ఊహించి వడ్డన కూడా చేశారా ఏంటి అని అడిగాడు. ఒక కంచం ముందుగా కూర్చుండు. ఆ మూడో కంచంలోనిది అమ్మ కోసం వడ్డించిన భోజనం బావా అన్నాడు ప్రకాశం. అది విని పరమేశం ఒక క్షణం నిర్ఘంతపోయాడు. తన అత్తగారు ప్రకాశం తల్లి 5 ఏళ్ల క్రితం పోయింది. ఆవిడ కోసం ఇప్పుడు కంచంలో భోజనం వడ్డించటం ఏంటి, పిచ్చి కాకపోతేనో అన్నట్టు. పరమేశం ఆశ్చర్యపోవడం గమనించిన ప్రకాశం, అలా ఆశ్చర్యపడకు బావా, అమ్మ ఈ ఇంట్లోనే ఉంటుంది. నాకు కనబడకపోయినా భాగ్యానికి కనిపిస్తుంది. అంతేకాదు, అప్పుడప్పుడు భాగ్యానికి సలహాలు కూడా ఇస్తూ ఉంటుంది. మరి కంచంలో వడ్డించిన భోజనం అత్తయ్య ఎప్పుడు తింటుంది అని అడిగాడు పరమేశం. మేము భోజనం చేసి అత్తయ్య గారి కంచం మీద మూత పెట్టేస్తాం. తెల్లవారేసరికి కంచం ఖాళీగా ఉంటుంది అంది భాగ్యం. అయితే ఈ పూట ఇది నేను తినేస్తే అత్తయ్య భోజనం మాట ఏంటి అని అనుమానంగా అడిగాడు పరమేశం. నువ్వు మొహమాట పడకుండా భోజనం చెయ్యి అన్నయ్య, అత్తయ్య గారి కోసం మళ్ళీ వండుతాను నేను అన్నది భాగ్యం నవ్వుతూ. బావమరుదులిద్దరూ భోజనాలు ముగించి కబుర్లు చెప్పుకోసాగారు. భాగ్యం అత్తగారి కోసం వంట ప్రారంభించింది. మాటల మధ్యలో ప్రకాశం ఆనందంగా, నేను చాలా అదృష్టవంతుణ్ణి బావా, బతుకున్న అత్తలకు అన్నం పెట్టలేక చంపే కోడళ్ళున్న ఈ కాలంలో కంటికి కనపడని అత్త కోసం రెండోసారి ఓపికగా వంట చేస్తుంది భాగ్యం. అమ్మకు భాగ్యం చేతి వంట అన్నా చాలా ఇష్టం అన్నాడు. ఆ రాత్రి భాగ్యం పరమేశానికి ముందు గదిలో పడక ఏర్పాటు చేసింది. అతను సూర్యోదయానికి కొంచెం ముందుగా నిద్రలేచాడు. ఇంకా ప్రకాశం దంపతులు నిద్రపోతూనే ఉన్నారు. పరమేశ వంటగదిలోకి వెళ్ళి అత్తగారి కోసం వడ్డించిన కంచం మూత తీసి చూశాడు. అది ఖాళీగా ఉంది. అతనికి ఎక్కడలేని ఆశ్చర్యం వచ్చింది. పరమేశం ఆనాటి సాయంత్రం పని చూసుకుని ఇంటికి తిరిగి వస్తుండగా ప్రకాశం భాగ్యం దారిలో ఎదురయ్యారు. ప్రకాశం అతడితో, బావా, ఇంటి తాళం చెవి పక్క ఇంటి వాళ్ళని అడిగి తీసుకో. నీ దగ్గర ఒక 400 ఉంటే ఇవ్వు, జీతం రాగానే ఇస్తాను అన్నాడు. పరమేశం అతడికి 400 రూపాయలు ఇచ్చాడు. ఆ రాత్రి దంపతులిద్దరూ ఇంటికి తిరిగి వచ్చారు. భాగ్యం చేతిలో ఒక కొత్త పట్టు చీర ఉంది. ఆమె గోడవారగా ఉన్న కుర్చీ దగ్గరకు వెళ్ళి అక్కడ అత్తగారు కూర్చుని ఉన్నట్టుగా, ఇదిగో అత్తయ్య, మీరు చెప్పినట్టే నీలం పట్టు చీర కొన్నాడు మీ అబ్బాయి, నచ్చిందా చూడండి అంటూ చీర రంగు, అంచు అన్నీ చూపించింది. తర్వాత ఆమె భర్తతో, కట్టుకోవాల్సిన దానివి నువ్వు, నీకు తోచితే చాలు అంటున్నారు అత్తయ్య గారు అన్నది. ప్రకాశం తృప్తిగా తలాడించాడు. రాత్రి భోజనాల దగ్గర భాగ్యం అత్తగారికి వడ్డన చేసిన కంచం కేసి చూస్తూ, అదేంటి అత్తయ్య, ఇంటికి వచ్చిన అల్లుణ్ణి వెళ్ళిపోమనడం ఏ మర్యాద అన్నది. ఏంటి భాగ్యం, అమ్మ ఏమంటుంది అని అడిగాడు ప్రకాశం ఆత్రంగా. అత్తయ్య గారికి తన కూతురు ఇంట్లో ఒంటరిగా ఉండలేదని బెంగ, తల్లి ప్రాణం కదా, అన్నయ్యను రేపు వెళ్ళిపోమని చెప్పమంటుంది అన్నది భాగ్యం. పరమేశం నవ్వి, అత్తయ్యకు చెప్పు ఎల్లుండి పొద్దున్నే వెళ్ళిపోతాను అని, రేపటితో ఇక్కడికి నేను వచ్చిన పని కూడా అయిపోతుంది. ఆ రాత్రి ఎంతసేపటికి పరమేశానికి నిద్ర పట్టలేదు. ఒక రాత్రి వేళ మంచినీళ్ళ కోసం వంటగదికేసి వెళ్ళి అక్కడ దృశ్యం చూసి నిర్ఘంతపోయాడు. అంతకుముందు తమతో పాటు భోజనం చేసిన భాగ్యం అత్తగారికని వడ్డించిన కంచం ముందు కూర్చొని గబా మళ్ళీ భోజనం చేస్తుంది. పరమేశం చప్పున వెనుదిరిగి వచ్చేశాడు. మర్నాటి రాత్రి భోజనాల దగ్గర కూర్చున్న పరమేశం చప్పున పీట మీద నుంచి లేచి వాకిటికేసి చూస్తూ, నువ్వా మావయ్య, రారా అన్నాడు ఆశ్చర్యంగా. ప్రకాశం తల తిప్పి పరమేశం చూస్తున్న వైపు చూసి, ఎవరొచ్చారు బావా, ఎవరు కనిపించటం లేదే అన్నాడు. నీకు కనిపించటం లేదా? 6 ఏళ్ల క్రితం పోయిన మీ నాన్న వచ్చాడు పరమేశం. ఆ తర్వాత పరమేశం తన కంచం ముందు కూర్చుంటూ, కూర్చో మావయ్య, నీకోసం మరొక కంచంలో వడ్డం చేస్తాను అన్నాడు. భాగ్యం నమ్మలేనట్టు చూస్తూ మరొక కంచం తెచ్చి భోజనం వడ్డించింది. బాగున్నావా మావయ్య, ఏమిటిలా వచ్చావు అని కంచం కేసి చూస్తూ అడిగాడు పరమేశం. 1-2 క్షణాలు గడవగానే ప్రకాశం పరమేశాన్ని, నాన్న ఏమన్నాడు బావా అని అడిగాడు. మరేం లేదు, మీ అమ్మ ఎక్కడుంది కదా, తీసుకువెళ్ళడానికి వచ్చాట.
ఇక ఇద్దరూ పైలోకాలకు వెళ్ళిపోతారట. కోడలికి ఇక అత్త కనబడదని బాధపడకుండా ఉండమని చెప్పమంటున్నాడు. మీ ఇద్దరిని ఆశీర్వదించి ఇప్పుడే వెళ్ళిపోతారట అని చెప్పాడు పరమేశం. నాన్న ఎప్పుడూ ఇంతే, ఒట్టి తొందరపాటు మనిషి అన్నాడు ప్రకాశం నిష్ఠూరంగా. భాగ్యం పారిపోయిన మొహంతో ఏమీ అర్థం కాని దానిలాగా ఇదంతా చూడసాగింది. ఆ మన్నాడు చీకటితోనే లేచి తన ఊరు వెళ్ళిపోయాడు పరమేశం. అతడి పక్క దుప్పటి తీసి దులుపుతున్న భాగ్యానికి ఒక కాగితం కనిపించింది. అందులో ఇలా ఉంది: నిన్ను నా సొంత చెల్లిలాగా భావించి ఈ ఉత్తరం రాస్తున్నాను. నువ్వు ప్రకాశానికి తల్లి మీద ఉన్న ప్రేమను నమ్మకాన్ని తెలివిగా నీ స్వార్థానికి వాడుకుంటున్నావు. కొత్త కాపురానికి వచ్చిన నువ్వు నీ తిండి పుష్టికి సిగ్గుపడి అత్తగారి నాటకం ప్రారంభించి ఉంటావు. అత్తగారి పేరు మీద తాహతుకు మించి నీ భర్త చేత అప్పులు చేయించి చీరలు సారెలు కొనిపిస్తున్నావు. ఇంటికి వచ్చిన బంధువులను సాగనంపటానికి కూడా అత్తగారిని అడ్డం పెట్టుకుంటూ ఉన్నావు. నీ అత్తగారి నాటకానికి తెరదింపించేందుకే నేను మామగారి నాటకం ఆడాను. ఇదంతా నీ మేలు కోసమే. సరే, ఈ జరిగిన దానికి నా మీద నీకు కోపం లేదనుకుంటాను. వచ్చే పండుగకు మీ ఇద్దరూ తప్పక మా ఇంటికి రావాలి. ఉత్తరం చదివిన భాగ్యానికి ఇంతకాలంగా తానెంత అనాగరికంగా ప్రవర్తించిందో అర్థమైంది. అంతలో ప్రకాశం పడక గది నుంచి బయటికి వస్తూ, ఏంటి, ఏదో చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టున్నావు అని అడిగాడు. మరేం లేదు, మన పెళ్ళయ్యాక మొదటిసారిగా ఇంటికి వచ్చిన అల్లుడికి బట్టలు పెట్టలేదు. ఈ రాబోయే పండగకు అన్నయ్యకు వదినకు మనమే కొత్త బట్టలు తీసుకొని వెళదాం. వాళ్ళ ఊరు వెళ్ళి చూసి వద్దాం అన్నది భాగ్యం సంతోషంగా. కథ సమాప్తం. తర్వాతి కథ అద్భుతమైన విసనకర్ర. ఒకానొక రాజుకు విసనకర్రలంటే ఎంతో ఆసక్తి, సరదా. ఆయన వద్ద రకరకాల విసనకర్రలు ఉండేవి. ఒకనాటి పగటి వేళ భోజనం ముగించి పడక గదికేసి పోతూ ఉండగా వీధిలో నుంచి విసనకర్రలు అమ్మేవాడు ఒకడు కనిపించాడు. అద్భుతమైన విసనకర్రలు. ఆయన కారు చౌక, ఒక్కొక్క దాని ఖరీదు 50 బంగారు కాసులే. మీ ఇళ్లలోని రుబ్బురోలు కంటే ఎక్కువ కాలం ఉపయోగపడుతూ ఉంటుంది అని అరవసాగాడు. రాజు నౌకరును పంపి విసనకర్రలు అమ్మేవాడిని పిలిపించాడు. నీ దగ్గర నుంచి విసనకర్రల గొప్ప ఏంటి, అంత ఖరీదు చెబుతున్నావెందుకు అని ప్రశ్నించాడు. అందుకు వాడు, మహారాజా, ఇంత అద్భుతమైన విసనకర్రల్ని 50 బంగారు కాసులకి అమ్ముతున్నాను. ఎందుకంటారా, అది చాలా తక్కువ ధర. ఇవి 100 సంవత్సరాల కాలం ఉపయోగపడవలసినవి. అలా అని నేను హామీ ఇస్తున్నాను అన్నాడు. అలాగా, అయితే చూడ్డానికి మాత్రం అంత గట్టిగా తయారు చేసినట్టేమీ లేవే అన్నాడు రాజు. మహారాజా, మిమ్మల్ని నేను మోసం చేస్తానా చెప్పండి. 100 సంవత్సరాలు కాదు, అంతకన్నా ఎక్కువ కాలమే ఉపయోగపడగలవు అన్నాడు విసనకర్రలు అమ్మేవాడు. రాజు వాడికి 50 బంగారు కాసులు ఇచ్చి విసనకర్ర తీసుకొని, సరే, ఈ అద్భుతమైన విసనకర్ర ఏ పట్టుతో నేను చూస్తాను. నెల రోజుల తర్వాత నా దగ్గర ఒకసారి నువ్వు రా అన్నాడు. చిత్తం మహారాజా, దాన్ని ఎలా వాడాలో కాస్త చెప్పనివ్వండి అన్నాడు విసనకర్రలు అమ్మేవాడు. అది వింటూనే రాజు చిరుకోపంగా, విసనకర్రని ఎలా వాడాలో నాకు నేర్పగలవా? నేర్పుతావా? అదేమైనా బ్రహ్మ విద్య, ఇక వెళ్ళు అన్నాడు. ఆ తర్వాత రాజు కొంతసేపు విశ్రమించి ఆ కొత్త విసనకర్రతో విసురుకొని చూశాడు. దానిలో ఆయనకు ప్రత్యేకత ఏమీ కనిపించలేదు. ఇలా 10 రోజులు గడిచాక ఒకరోజు విసనకర్రను బిగించిన కర్రబద్ద ఊడొచ్చింది. దాంతోపాటు కుట్టిన ఆకులన్నీ ఊడి చల్లాచెదురుగా కింద పడిపోయాయి. అయితే రాజు ఆశ్చర్యపడేలాగా నెల రోజుల కన్నా విసనకర్రలు అమ్మేవాడు రాజదర్శనానికి వచ్చి రాజుకు వంగి నమస్కరించి, చిత్తం, తమ ఆజ్ఞ మేరకు తమ దర్శనానికి వచ్చాను. ఏమిటి, సెలవియ్యండి అన్నాడు. రాజు పట్టారని కోపంతో, ఒరే, నువ్వు పరమ మోసగాడివి అంటూ జరిగింది చెప్పి, ఆ విసనకర్రను ఇప్పుడు నువ్వు పోల్చుకోగలవా అంటూ చిన్న భిన్నం అయిపోయిన విసనకర్రను చూపించాడు. మహారాజా, క్షమించాలి, ఈ విసనకర్రలో లోపమేమీ లేదు. దాన్ని సక్రమంగా ఉపయోగించటం మీ చేత కాలేదు అన్నాడు విసనకర్రలవాడు. దాన్ని ఎలా ఉపయోగించాలంటావు అని అడిగాడు రాజు.
మహారాజా, అది అద్భుతమైన విసనకర్ర అని ముందే చెప్పాను కదా. దాన్ని ఒక చేత్తో ఏమాత్రం కదిలించకుండా పట్టుకుని మన తలను మాత్రమే దాని ముందు అటు ఇటు కదిలించాలి అన్నాడు విసనకర్రలవాడు. రాజు హాస్యప్రియుడు. ఆయన వాడి మాటలకు పొట్ట చెక్కలయ్యేలాగా నవ్వి, ఆహా, విసనకర్రల గురించి నీ పాండిత్యం అద్భుతమైనది. నా దగ్గర ఎన్నో రకాల విసనకర్రలున్నాయి. నిన్ను వాటికి రక్షకుడుగా నియమిస్తున్నాను అని వాడికి ఆస్థానంలో ఉద్యోగం ఇచ్చాడు. కథ సమాప్తం. తర్వాతి కథ అన్వయ మంత్రి. ఒకానొకప్పుడు కోసల దేశాన్ని చిత్రముఖుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన మంత్రి సుబుతి పేరుకు పూర్తిగా వ్యతిరేకం. తన మంత్రి అవినీతిపరుడని తెలుసుకునేందుకు రాజు ఎంతో కాలం పట్టలేదు. ఆయన అసలు విషయం బయట పెట్టకుండా సమర్థుడు, నీతిపరుడు, నిజాయితీని నమ్మగలిగిన వాడు అయిన వ్యక్తి కోసం స్వయంగా అన్వేషించసాగాడు. చివరికి ఒక గ్రామంలో గురుకులం నడుపుతున్న అన్వయుడు అన్ని విధాలా మంత్రి పదవికి తగినవాడని రాజు నిర్ణయించిన తర్వాత ఆ విషయం లేఖ ద్వారా అన్వయుడికి తెలియజేశాడు. అన్వయుడు దీనికి ఆశ్చర్యపడి వెంటనే రాజధానికి బయలుదేరి చిత్రముఖుడిని కలుసుకొని, ప్రభు, గురుకులాన్ని నడుపుకోవడంలో నాకెంతో తృప్తి ఉంది. రాజకీయాలు నాకు నచ్చవు. ఈ విషయం మీకు లేఖ ద్వారా తెలియపరచగలను, కానీ అది మర్యాద కాదని స్వయంగా చెప్పుకునేటందుకు నేను వచ్చాను. నాకు మంత్రి పదవి వద్దు అన్నాడు. చిత్రముఖుడు అన్వయుడితో, మీకు పదవి వ్యామోహం లేదు. మీ వంటి వారే మంత్రి పదవికి అర్హులు. నా మంత్రి సుబుద్ధి పదవి వ్యామోహంతో అవినీతికి పాల్పడ్డాడు. ధన వ్యామోహంతో ప్రజాక్షేమాన్ని మరిచాడు. అందుకే అతన్ని పదవి నుంచి తొలగిస్తున్నాను. ప్రజాక్షేమాన్ని కోరి మీరు ఈ పదవిని తప్పకుండా స్వీకరించాలి. అసమర్థులను కనిపెట్టి వాళ్లను తగురీతిగా శిక్షించండి. సమర్థులకే అన్ని పదవులు లభించేలాగా చూడండి. మీ గురుకులం నడిపే ఏర్పాట్లు నేను చేస్తాను అన్నాడు. రాజు మాటలు కాదనలేక అన్వయుడు మంత్రి పదవికి ఒప్పుకున్నాడు. అన్వయుడు మంత్రి కావటం, తన పదవి పోవడం సుబుద్ధికి ఆశ్చర్యాన్ని కలిగించింది. అయితే ఇలా జరుగుతుందని ముందుగా తెలియకపోవడం వల్ల తన తప్పులు దాచిపెట్టుకునే అవకాశం లేకపోయింది. మొదటి రోజునే అన్వయుడు సుబుద్ధి కారణంగా జరిగిన పొరపాట్లు చాలా తెలుసుకొని అతన్ని సంజయించి అడిగాడు. సుబుద్ధికి ఏం చెప్పాలో తెలియక, పొరపాట్లు జరిగిన మాట వాస్తవం, కానీ నేను నిర్దోషిని. నా కింద పనిచేసే అధికారులందరినీ నేను నమ్మాను. రాజుగారికి అవసరమైన కొన్ని ముఖ్య రాజకీయ వ్యవహారాలు తప్ప మిగతావన్నీ నా క్రింది అధికారులే చూస్తున్నారు అంటూ నెపం వేరే వాళ్ళ మీదకి నెట్టేశాడు. సుబుద్ధి కింద పనిచేసే అధికారులు 100 మంది ఉన్నారు. అన్వయుడు మర్నాడు వాళ్ళందరినీ కలుసుకుని ప్రశ్నించాడు. తప్పంతా మంత్రిదేనని, ఆయన ఎలా చెబితే అలా చేశామని అధికారులు అన్నారు. అంటే మంత్రి చాలా పొరపాట్లు చేశాడు. ఇలాంటి పొరపాట్లు చేసే మనిషి దుర్మార్గుడు, స్వార్థపరుడు అయి ఉండాలి. మంత్రి అలాంటి వాడనడానికి మీ దగ్గర రుజువులున్నాయా అని అడిగాడు అన్వయుడు. సుబుద్ధి దుర్మార్గాలను బయట పెట్టడానికి మాలో ప్రతి ఒక్కడి దగ్గర 100ల కొద్దీ రుజువులున్నాయి అన్నారు అధికారుల్లో ఒకడు. సరే, మనం మళ్ళీ రేపు కలుసుకుందాం. అప్పుడు నేను సుబుద్ధి గురించి మీ నుంచి నాకు కావాల్సిన వివరాలు తెలుసుకుంటాను అని అన్వయుడు వాళ్ళందరినీ పంపించేశాడు. తర్వాత అన్వయుడు సుబుద్ధిని వెంట పెట్టుకుని రాజు వద్దకు వెళ్ళి, ప్రభు, సుబుద్ధి పదవిలో తన క్రింది అధికారులను శాసించాడే తప్ప వారి నిజమైన అభిమానాన్ని పాటించలేకపోయాడు. అందుకని పదవి పోగా వాళ్ళందరూ అతడికి వ్యతిరేకంగా మారిపోయారని చెప్పాడు. అయితే ఇతడికి ఏం శిక్ష నిర్ణయించారు అన్నాడు రాజు. ఈ విషయం రేపటికి గాని తేలిదు అన్నాడు అన్వయుడు. మర్నాడు 100 మంది అధికారులను అన్వయుడిలా విచారణ చేస్తాడో చూడాలని రాజు కూడా అన్వయుడి పక్కనే ఉన్నాడు. అన్వయుడు రాజు ఒక గదిలో పక్కపక్కనే ఆసనాల మీద కూర్చుంటే ఒక్కొక్క అధికారి విడివిడిగా వచ్చి వాళ్ళను కలుసుకున్నారు. అన్వయుడు ముందుగా వచ్చిన అధికారితో, పాత మంత్రి సుబుద్ధి గురించి నీకేం తెలుసో చెప్పు అన్నాడు. వెంటనే ఆ అధికారి సుబుద్ధికున్న దురలవాట్లన్నీ ఏకరువు పెట్టబోతే సుబుద్ధి అతన్ని వారించి, ఇవన్నీ నేను వినదలుచుకోలేదు. సుబుద్ధిలోని మంచి గుణాల గురించి కానీ సమర్థతను గురించి కానీ ఏమైనా తెలిస్తే చెప్పు, లేదా వెళ్ళిపో అన్నాడు.
ఆ అధికారి ఏమీ చెప్పలేక వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఇంకొకరు రాగా 100 మంది అధికారులు ఒక్కొక్కరుగా వచ్చి వెళ్ళారు. వారిలో 10 మంది మాత్రం సుబుద్ధిలో కొన్ని మంచి గుణాలు ఉన్నట్లు చెప్పారు. వాటిలో ముఖ్యమైనది ఏమిటంటే సుబుద్ధి తనకిష్టమైన పనులన్నీ నయానో భయానో తన క్రింది ఉద్యోగుల చేత చేయించగలడు. అందరూ వెళ్ళిపోయాక అన్వయుడు రాజుతో సుబుద్ధిలోని మంచి గుణాలు చెప్పిన 10 మందిని ఉంచి మిగతా 90 మందిని అధికారం నుంచి తొలగించాలన్నాడు. అంతేకాక పాత మంత్రి సుబుద్ధిని కారాగారంలో నేరస్తుల యోగక్షేమాలు విచారించే అధికారిగా నియమించాలన్నాడు. రాజు ఆశ్చర్యపడి, ఇదేమి నిర్ణయం? తప్పు చేసిన సుబుద్ధికి వేరే పదవి ఇవ్వాలంటున్నారు. సుబుద్ధి మాట విన్న క్రింది ఉద్యోగుల్ని పనిలో నుంచి తీసేయాలంటున్నారు. న్యాయంగా ఉందా అని ప్రశ్నించాడు. అన్వయుడు నవ్వి, ప్రభు, సుబుద్ధి తప్పు చేసి ఉండవచ్చు, కానీ అతడి క్రింద పనిచేసే వారెవ్వరూ తమకతడిపై ఫిర్యాదు చేయలేదు. అంటే అతడు తన క్రింది వారిలో కొంత భయం పుట్టించాడన్నమాట. అందుకు కొంత సమర్థత అవసరం. ఆ సమర్థతను మనం ఉపయోగించుకోవాలి. తనకిష్టమైన పనులు తన క్రింది వారి చేత నయానో భయానో చెప్పించగలడు, చేయించగలడు. ఆ శక్తి అతనికి ఉంది. ఇక నుంచి కారాగారం అధికారిగా అతడు తన క్రింది వారి చేత ఏం చేయించాలో నేను నిర్ణయించి పర్యవేక్షిస్తాను. ఆ విధంగా ఎందరో నేరస్తులను సంస్కరించుకోవచ్చు. అదీకాక ఈ ఉద్యోగం వల్ల సుబుద్ధి ఎక్కువసేపు కారాగారంలో నేరస్తుల మధ్య గడపాలి. అదే అతడికి తగిన శిక్ష. ఇక సుబుద్ధి క్రింద పని చేసిన ఉద్యోగులంటారా, ఎదుటివారిలో చెడునే తప్ప మంచిని చూడలేని వారు రాజ్యోద్యోగులుగా ఉండకూడదు. అందుకే అటువంటి వారైనా 100కి 90 మందిని పనిలో నుంచి తీసేయాలంటున్నాను. మీరు నేను అనుకున్న దానికంటే చాలా గొప్పవారు. మంత్రి అంటే అన్వయ మంత్రి అని రాజు చిత్రముఖుడు అన్వయుణ్ణి ఎంతగానో మెచ్చుకున్నాడు. ఆ తర్వాత అన్వయుడు సమయోచితమైన సలహాతో చిత్రముఖుడు ఎంతో కాలం సుఖంగా రాజ్యపాలన కొనసాగించాడు. కథ సమాప్తం. తర్వాత కథ వెర్రి వెంకి. ఒక గ్రామంలో ఒక రైతు ఉండేవాడు. అతనికి చిన్నతనంలోనే భార్య పోయింది. గ్రామంలో వెంకి అనే దిక్కులేని పిల్ల ఒకటి ఉండేది. రైతు దాని చేత ఇంటి పని అంతా చేయించుకునేవాడు. తీరికగా ఉన్నప్పుడు అది మిగతా కూలి వాళ్ళతో కలిసి సంతోషంగా పొలం పనులు కూడా చేసేది. పని చేయడంలో వెంకికి అలుపు సొలుపు అంటూ ఉండేదే కాదు. కానీ దానికి వేపకాయ అంత వెర్రి ఉండేది. ఇంటి పనంతా నేనే చేస్తున్నాను కదా, నన్ను పెళ్లి చేసుకోరాదా ఏం అనేది వెంకి తన యజమానితో. చేసుకోగా నిన్నే చేసుకోమంటావు అనేవాడు రైతు. కానీ వెంకి అస్తమానం అదే మాట సాగించింది. నన్నెందుకు చేసుకోవు, నాకేం తక్కువ, నేనుండగా ఇంకొకతను ఈ ఇంట్లో అడుగు పెట్టనిస్తానా అంటూ అది తన యజమానిని కాల్చుకు తినేది. దాని బాధ భరించలేక రైతు ఒకనాటి మధ్యాహ్నం వెంకి పొలం పని చేసి అలసి చేనులో పడుకుని ఒళ్ళు తెలియకుండా నిద్రపోతుంటే దాని ఒంటి నిండా నూనె కలిపిన కాటుక పట్టించేశాడు. పొద్దువాలే సమయానికి వెంకి నిద్రలేచి తన కాళ్ళు చేతులు చూసుకొని తానే భయపడింది. నేనా లేక దెయ్యమా అని దానికి అనుమానం వచ్చింది. అది తిన్నగా తన యజమాని ఇంటికి వెళ్ళి, వెంకి ఇంట్లో ఉందా బాబు అని అడిగింది. ఆ ఊళ్ళోనే ఉంది అన్నాడు రైతు. ఇక తనకు దాని పీడ బదిలించుకుపోయింది అనుకున్నాడు. అయితే నేను వెంకిని కానన్నమాట అనుకుంటూ వెంకి మసక చీకట్లో పడి తిన్నగా అడవికేసి బయలుదేరింది. అడవిలో దానికి 2 దొంగలు కనిపించారు. వాళ్ళు దాన్ని చూసి భయపడి పారిపోసాగారు. ఎందుకురా వెర్రి నాగన్నలారా, నన్ను చూసి అలా బెదిరిపోతున్నారు? దొంగతనానికి పోతుంటే నన్ను వెంట పెట్టుకుని పోండి, సహాయంగా ఉంటాను అని వెంకి కేక పెట్టింది. పిశాచి తమ వెంట ఉండటం కూడా ఒక విధంగా మంచిదేననుకుని దొంగలు భయపడటమ్మని వెంకి దగ్గరికి వచ్చారు. వాళ్ళు ఆ రోజు ఎక్కడన్నా దొంగతనం చేద్దామని అనుకుంటూ ఉండగా ఒక మంచి గొర్రెను దొంగిలించాలని అనుకున్నారు. కానీ ఎక్కడ గొర్రె దొరుకుతుందో వాళ్ళకి తెలియలేదు. అదంతా నాకు వదిలిపెట్టండి, కటిక చీకట్లో కూడా గొర్రెలు కొనడానికి పోగలను అన్నది వెంకి. దొంగలు సంతోషించి వెంకి వెంట వచ్చారు.
దొంగలను బయట ఉండమని వెంకి కొట్టం ప్రవేశించింది. దొంగలు గొర్రె కోసం ఎదురు చూస్తుండగా వెంకి పోతు కావాలా, పెంటి కావాలా అని గావు కేక పెట్టింది. అరవకు, బలిసినదిగా చూసి ఏదో ఒకటి పట్రా అన్నాడు దొంగలు. బలిసినదే, పోతు కావాలా, పెంటి కావాలా అని వెంకి మరింత గట్టిగా అరిచింది. అరుస్తావెందుకు? బలిసినదైతే పోతైనా సరే, పెంటి అయినా సరే అన్నారు దొంగలు. ఇక్కడ బోలెడని గొర్రెలు, పోతులు ఉన్నాయి. ఏవి కావాలి? పెంటి కావాలా, పోతు కావాలా? ఏది కావాలంటే అదే ఉంది అని వెంకి మరింత గట్టిగా అరిచింది. నోరు మూసుకొని ఏదో ఒకటి పట్టుకురా అన్నారు దొంగలు. ఈలోపుగా గొర్రెల యజమాని వెంకి పెట్టిన గావు కేకలకు లేచి బయటికి వచ్చాడు. అతన్ని చూడగానే దొంగలు కాలికి బుద్ధి చెప్పారు. ఉండ్రా, ఆగండ్రా, ఉండండ్రా, ఆగండ్రా అంటూ వెంకి గొర్రెల మధ్య నుంచి పరిగెత్తుకుంటూ వచ్చింది. వెంకిని చూడగానే గొర్రెల యజమాని భయంతో కొయ్యబారిపోయాడు. తన మందలోకి పిశాచం వచ్చిందనుకున్నాడు. ఆ రోజు దొంగలకు వెంకికి తిండి లేదు. మర్నాడు చీకటి పడగానే వాళ్ళు ఒక కోడిని తస్కరించడానికి బయలుదేరారు. కానీ కోడి ఎక్కడ దొరికేది వాళ్ళకు తెలియలేదు. అదంతా నాకు వదిలేయండి, నాకు ఊళ్ళో ఉండే కోళ్ల గూళ్ళన్నీ బాగా తెలుసు అని వెంకి వాళ్ళను వెంట పెట్టుకుని ఊళ్ళోకి వచ్చింది. అది దొంగలను బయట ఉండమని కోళ్ల ఆవరణలో ప్రవేశించి పెట్ట కావాలా, పుంజు కావాలా, ఇక్కడ బోళ్ళెడన్ని కోళ్ళు అని గావు కేక పెట్టింది. అయితే పొలికేకలు దేనికి? బరువుగా ఉన్న కోడిని చూసి పట్టుకురా అన్నారు దొంగలు. అదే పెట్ట కావాలా, పుంజు కావాలా అని వెంకి మళ్ళీ గావు కేక పెట్టింది. కేకలు పెట్టక వాటమైన కోడిని ఒకదాన్ని తీసుకురా అన్నారు దొంగలు. అట్లా కాదు, పుంజు కావాలా, పెట్ట కావాలా, ఇక్కడ బోలెడన్ని కోళ్ళున్నాయి అన్నది వెంకి. ఈ కేకలకు కోళ్ళన్నీ లేచి అరవసాగాయి. కాపలావాడు లేచి చూడగానే దొంగలు పరుగులు లంకించుకున్నారు. ఆగండ్రా, బుద్ధి తక్కువ వెదవల్లారా, పుంజు కావాలంటే పుంజు, పెట్ట కావాలంటే పెట్టు ఇచ్చేదాన్ని కదా, ఏది చెప్పకపోతిరి అంటూ వెంకి వాళ్ళ వెనక్కి పరిగెత్తింది. వెంకిని చూస్తూనే కోళ్ళ కాపలావాడు భయంతో విరుచుకు పడిపోయాడు. 2 రోజులుగా దొంగలు కనబడలేదు. ఊళ్ళోనేమో పిశాచం తిరుగుతున్న వార్త వినిపించి అందరూ హడలిపోయారు. 3వ రోజు నిశిరాత్రి దొంగలు ఒక గొర్రె దొరుకుతుందేమోనని చూడడానికి బయలుదేరారు. వెంకి వెంట వస్తానంటే వాళ్ళు వద్దనేశారు. ఆ పిశాచాన్ని వెంట పెట్టుకుపోతే తమకు ఆకలి చావు తప్పదని దొంగలు గ్రహించారు. వెంకికి కూడా ఆకలి దహించుకుపోతుంది. అందుచేత అది ఊరి బయట ఉన్న ఒక పొలానికి వెళ్ళి అక్కడ చిలకడ దుంపలు పీకి ఆవురావరని తినసాగింది. పొలంలోనే గుడిసె వేసుకొని ఉన్న పొలందారు ఒక రాత్రి వేళ బయటకు వచ్చి చిలకడ దుంపలు పీక్కు తింటున్న వెంకిని చూసి దయ్యం అనుకుని అప్పటికప్పుడే భూతవైద్యుడి ఇంటికి పరిగెత్తాడు. భూతవైద్యుడు నిద్రలేచి పై పంచు వేసుకొని పొలందారు వెంట బయలుదేరాడు. పొలంలోకి రావాలంటే దారిలో రొంపి అడ్డమున్నది. భూతవైద్యుడు రొంపిలో దిగి నడవమన్నాడు. నేను నిన్ను ఎత్తుకుని రొంపి దాటిస్తా, ఈ దయ్యాన్ని నువ్వు వదలగొట్టకపోతే ఇక నేను ముష్టెత్తుకోవాల్సిందే అంటూ పొలందారు భూతవైద్యుడిని వీపున ఎత్తుకొని రొంపులోకి దిగి నడవసాగాడు. పొలంలో నుంచి వెంకి వాళ్ళను చూసి దొంగలనుకుంది. వాళ్ళు గొర్రెను సంపాదించుకున్నారనుకుని బాగా కొవ్వినదేనా అని గట్టిగా అరిచింది. పొలందారు రక్తం గడ్డ కట్టుకుపోయింది. కొవ్విందో కాదో నువ్వే చూసుకో మా తల్లి అంటూ వాడు భూతవైద్యుడిని రొంపులోకి తోసేసి కాలి సత్తువ కొద్దీ పారిపోయాడు. ఆ రాత్రి జరిగిన సమాచారం కూడా రైతుకు తెలిసింది. అతనికి వెంకిని చూసి జాలి వేసింది. అందుచేత అతను దానికోసం అంతటా వెతికి పట్టుకుని చక్కగా స్నానం చేయించి పురోహితుడిని పిలిపించి తానే పెళ్లి చేసుకొని సుఖంగా ఉన్నాడు. కథ సమాప్తం.